హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్టల్ క్రికెట్. ఐపీఎల్ 2025లోకి ఎంటర్ అయ్యే టైం వచ్చేసింది. రేపే గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ. స్టార్ల తలుకుమెళ్లకు స్టేజ్పై మెరుపులా మెరిసే ప్రదర్శనలు, అలాగే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య తొలి మ్యాచ్ ఏ రేంజ్లో ఉండబోతుందో ఊహించగలరా? ఎవరిది బలమైన స్క్వాడ్, ఎవరు విజయం సాధించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది? కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ కలిపి బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? లైవ్ ఎక్కడ చూడాలి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తన 18వ ఐపీఎల్ సీజన్కు సిద్ధమయ్యాడు. గత సీజన్లో అతడు 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ 2025లో కూడా తన ఫామ్ కొనసాగించాలని అభిమానులు, ఫ్రాంచైజీ ఆశిస్తున్నాయి. అలాగే ఇప్పటి వరకు చాలా రికార్డులు తన ఖాతాలో ఉన్న ఈ సీజన్లో మరికొన్ని రికార్డులు కూడా తిరగరాసే అవకాశం ఉంది. నెంబర్ 1, ఐపీఎల్లో 1000 బౌండరీల మైలురాయిని చేరుకోవడం. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో మొత్తం 977 బౌండరీలు ఉన్నాయి. ఇందులో 705 ఫోర్లు, 272 సిక్స్లు ఉన్నాయి. మరో 23 బౌండరీలు సాధిస్తే అతడే ఐపీఎల్ చరిత్రలో 1000 బౌండరీలు కొట్టిన తొలి ఆటగాడవుతాడు. ఈ ఘనత ఇప్పటివరకు ఎవరూ సాధించలేదు. నెంబర్ 2, ఐపీఎల్లో అత్యధికంగా 50కి పైగా స్కోర్లు చేయడం. కోహ్లీ ఈ దశలో 63 సార్లు 50కి పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ 66 సార్లు ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఈ సీజన్లో కనీసం 4 సార్లు 50కి పైగా స్కోర్లు చేస్తే ఈ రికార్డును కూడా బ్రేక్ చేయవచ్చు. నెంబర్ 3, 13,000 టీ20 పరుగులు చేసిన మొదటి భారతీయ ఆటగాడవడం. కోహ్లీ ఇప్పటికే 12,866 టీ20 పరుగులు సాధించాడు. ఇంకా 114 పరుగులు చేస్తే అతడే 13,000 పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడవుతాడు. అంతర్జాతీయంగా క్రిస్ గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, కిరణ్ పోలార్డ్ మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నారు. ఇప్పుడు కోహ్లీ కూడా ఆ జాబితాలో చేరనున్నాడు. నెంబర్ 4, రెండవ అత్యధిక టీ20 సెంచరీలు చేసిన ఆటగాడవడం. కోహ్లీ ఇప్పటివరకు మొత్తం 9 టీ20 సెంచరీలు సాధించాడు. ఇందులో 8 ఐపీఎల్ సెంచరీలు ఉండగా ఒక అంతర్జాతీయ టీ20 సెంచరీ ఉంది. బాబర్ ఆజం వద్ద 11 సెంచరీలు ఉన్నాయి. క్రిస్ గేల్ 22 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో 3 సెంచరీలు కొడితే కోహ్లీ రెండో స్థానంలోకి చేరుతాడు. నెంబర్ 5, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్లు తీసుకున్న ఆటగాడవడం. కోహ్లీ ఫీల్డింగ్లోనూ సూపర్ స్టార్. అతని ఖాతాలో ఇప్పటికే 114 క్యాచ్లు ఉన్నాయి. ఈ రికార్డులో ప్రస్తుతం అగ్రస్థానంలో ఏబీ డివిలియర్స్ 118 క్యాచ్లతో ఉన్నాడు. కేవలం 5 క్యాచ్లు పట్టుకుంటే కోహ్లీ ఈ రికార్డును కూడా బ్రేక్ చేసేస్తాడు. ఇలా చూస్తే విరాట్ కోహ్లీకి ఈ సీజన్లో ఎన్నో రికార్డులు తిరగరాసే అవకాశం ఉంది. ఇక ఈ ఐపీఎల్ 2025లో ఈ ఘనతలు సాధించగలడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా టీ20 మజాను మరోసారి అందించేందుకు, పొట్టి క్రికెట్ మత్తులో ఫ్యాన్స్ను ఉర్రూ తొలగించేందుకు ఐపీఎల్ కొత్త సీజన్ వచ్చేసింది. ఐపీఎల్ 2025 మార్చి 22న స్టార్ట్ అవుతుంది. ఈడెన్ గార్డెన్స్లో జరిగే తొలి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ నిర్వహించబోతున్నారు. ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెరమనీని గ్రాండ్గా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. సింగర్ శ్రేయా ఘోషాల్, కరణ్ స్పెషల్ పర్ఫార్మెన్సెస్తో ప్రేక్షకులను ఉర్రూ తొలగించనున్నారు. కల్కి 2898 AD, యోధా వంటి చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి దిశా పటాని కూడా ఈ ఓపెనింగ్ సెరమనీలో అలరించనుంది. శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. సికందర్ ప్రమోషన్ కోసం సల్మాన్ ఖాన్ కూడా హాజరు కావచ్చు. ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ మే 25న నిర్వహిస్తారు. 13 స్టేడియంలు మ్యాచ్లకు ఆతిథ్యమిస్తాయి. ఐపీఎల్ ప్రారంభోత్సవం మార్చి 22న సాయంత్రం 6 గంటలకు ఆరంభమవుతుంది. ఆ తర్వాత సీజన్ తొలి మ్యాచ్లో కేకేఆర్, ఆర్సీబీ తలపడతాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్స్లో మ్యాచ్లు చూడొచ్చు. జియో హాట్స్టార్ యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ నెల 20న మొదలైన వర్షాలు 22వ తేదీ వరకు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. శనివారం ఐపీఎల్ 18 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో వర్ష సూచన క్రికెట్ లవర్స్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఈ ఓపెనింగ్ మ్యాచ్లో కేకేఆర్ అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11ను ఒకసారి చెక్ చేద్దాం. గత సీజన్లో కేకేఆర్ ఛాంపియన్గా నిలవగా ఆర్సీబీ ప్లేఆఫ్స్ వరకు వెళ్లి ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్ చేతిలో పరాజయం పాలైంది. కేకేఆర్ జట్టును విజయవంతంగా ముందు నడిపించిన శ్రేయస్ అయ్యర్ను ఫ్రాంచైజీ రిటైన్ చేయలేదు. ఆండ్రే రసెల్, రింకు సింగ్, సునీల్ నారాయణను రిటైన్ చేయడంతో పాటు వేలంలో వెంకటేష్ అయ్యర్ను 23,75,00,000 వెచ్చించి తిరిగి కొనుగోలు చేసి వైస్ కెప్టెన్గా నియమించారు. ఆర్సీబీ కొత్త కెప్టెన్గా రజత్ పటిదార్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. పాప్ డూప్లెసిస్ను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రిటైన్ చేయని ఆర్సీబీ విరాట్ కోహ్లీ మరియు ఎస్ దయాల్ను మాత్రమే రిటైన్ చేసింది. మొత్తం వేలంలో జోస్ హేజల్వుడ్ను 12,50,00,000కు, విల్ సాల్ట్ను 11,50,00,000కు, అలాగే జితేష్ శర్మను 11 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. కేకేఆర్ జట్టు చాలా బలంగా కనిపిస్తుంది.
ఆండ్రే రసెల్, సునీల్ నారాయణ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్లు జట్టుకు బ్యాటింగ్ మరియు బౌలింగ్లో అదనపు బలాన్ని ఇస్తారు. వీరితో పాటు వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ లాంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఎంపిక చేయబడడం అతనికి మరింత బాధ్యతను ఇస్తుంది. స్పిన్ విభాగంలో నరేన్, వరుణ్ చక్రవర్తి లాంటి మిస్టరీ బౌలర్ల జోడీ ప్రత్యర్థి బ్యాటర్లకు తలనొప్పిగా మారుతుంది. అయితే పేస్ విభాగంలో కొంత లోపం కనిపిస్తుంది. ప్రధానంగా హర్షిత్ రాణా మీద ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. అలాగే డెత్ ఓవర్లో బౌలింగ్ లోపం కాస్త ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంది. కానీ మొత్తంగా జట్టు బలంగా కనపడుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ జట్టుకు కీలక ఆటగాడు. అతని స్థిరమైన రన్ ఫ్లో జట్టుకు మంచి ఆరంభాలను ఇస్తుంది. ఫిల్ సాల్ట్ మరియు జితేష్ శర్మ లాంటి హార్డ్ హిట్టర్లు టాప్ మరియు మిడిల్ ఆర్డర్లో విజయం సాధించగలరు. బౌలింగ్లో జోస్ హెజిల్వుడ్ అనుభవం కలిగిన పేసర్ ఉండడం పెద్ద ప్లస్. ఎస్ దయల్ లాంటి ఓ పేసర్ కూడా ఆశాజనకంగా ఉన్నాడు. అయితే పాప్ డు ప్లెసిస్ లాంటి సీనియర్ నాయకుడిని రిటైన్ చేయకపోవడం వల్ల నాయకత్వంలో కొంత లోటు కనిపిస్తుంది. అలాగే స్పిన్ విభాగంలో పెద్దగా బలం లేదు. టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ మరియు సాల్ట్ మీదే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. అందువల్ల వీరిద్దరిలో ఒక్కరు ఫెయిల్ అయినా జట్టు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మొత్తం మీద కేకేఆర్ జట్టు బలమైన ఆల్రౌండర్లతో మరియు స్పిన్ విభాగంతో ముందంజలో ఉంది. ఆర్సీబీ టాప్ ఆర్డర్ మరియు పేస్ బౌలింగ్తో ఆకట్టుకుంటున్నప్పటికీ కొన్ని లోపాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చూడాలి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.